శుభోదయం. ఈనాటి విశేషం వృక్ష నవమి. భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి నవమి తిథికి కేదార నవమి అని పేరు. కేదారములు, భూఖండము కేదారము. ఈ భూమి మీద అంకురించేటటువంటి వృక్షములు ఈ నవమి తిథి నాడు ఈరోజు మనం స్థాపన చేస్తే ప్రతి మొక్క కూడా ఒక మహావృక్షం అవుతుంది అంటుంది సంప్రదాయం. వృక్ష నవమి అని దీనికే మరొక పేరు. సంప్రదాయం తెలిసిన సనాతనులు ఈ వర్ష ఋతువులో ప్రత్యేకించి ఈ రోజున వృక్ష నవమి, కేదార నవమి, చెట్లు నాటాలి అనే సంప్రదాయం చెప్పారు. వినాయకుడికి ప్రీతికరంగా ఈ రోజులలో 21 పత్రిని సమర్పిస్తున్నాం. 21 లక్షల వృక్షాలను సేకరిస్తాం. వాటిని సేకరించాం అంటే అర్థం అవి లోకంలో మనం దొరకాలండి. దొరకాలి అంటే మనం పెంచాలిగా. పెంచాలి అంటే మనం ప్రకృతితో మమైక్యమై చెట్లను స్థాపన చేసి వాటికి ఎండ, నీరు, గాలి ఇవన్నీ కూడా అందింపబడే విధంగా మనం కృషి చేస్తే అవి పెరుగుతాయి. ఏ రోజున? ఇదిగో ఈ రోజున. దీనికి భాద్రపద మాసం శుక్లపక్షంలో నవమి తిథి. ఈ తిథికి కేదార నవమి అని పేరు. వృక్ష నవమి అంటుంది సంప్రదాయం. కనుకనే ఈ ఋతువులో అంటే ఆషాఢం మొదలుగా ఎప్పుడు వర్షం పడినా కూడా చాతుర్మాస్య కాలాలలో నవమి తిథి నాడు వృక్షం పెట్టాలి, మొక్క నాటాలి. అది మహావృక్షం అవుతుంది అంటుంది సంప్రదాయం. ఈ రోజున మనం వృక్షాన్ని స్థాపన చేస్తే, మొక్కని పెడితే అది మానవుతుంది. ఇది గుర్తుపెట్టుకుందాం. వినాయక చవితి ప్రారంభమై నేడు 6వ రోజు. ఈ రోజున ఈ వినాయకుడు ధూమ్రవర్ణంతో ఎందుకుంటాడో ఆ కథ తెలుసుకుందాం. సూర్యనారాయణమూర్తి లోకాలన్నింటికీ కూడా కర్మసాక్షి, జ్ఞానదాత, వెలుగులు, కాంతి ప్రసాదించేటటువంటి వాడు. అటువంటి సూర్యనారాయణమూర్తికి ఒకనాడు నేనే కదా ఈ లోకాలకి కాంతిని అందించేటటువంటి వాడిని అనేటటువంటి ఆలోచన వచ్చింది. దాంతో అతడిలో ఒక గర్వం చోటు చేసుకుంది. అది అహంకారంగా రూపుదిద్దింది. అహంకారంగా వచ్చిన ఆ రూపము తామస రూపం పొంది అహంకారాసురుడుగా మారాడు. ఈ అహంకారాసురుడు మూషికాసురుడికి ముఖ్య స్నేహితుడయ్యాడు. మూషికాసురుడితో వినాయకునకు యుద్ధం ఏర్పడినప్పుడు అహంకారాసురుడిని కూడా మూషికాసురుడు ముందు యుద్ధానికి పంపించాడు. ఆ అహంకారాసురుడికి ప్రమదాసురుడి కుమార్తె వలన గర్వుడు, నికుంభుడు ఇంకా సంతానం కలిగింది. అహంకాసుర దౌర్మార్గ్యాలకు అంతులేదు. అటువంటి అహంకారాసురుడిని వినాయకుడు అంతమొందించాలి. ఇది వినాయక మూషికాసుర సంహారంలో ఒక మార్గం. ముందుగా అంధకాసురుడు యుద్ధానికి వచ్చాడు. వినాయకుడు అతడిని చూచాడు. ఇది అహంకారాసురుడా, అంధకాసురుడా పరిశీలించాడు. అంధకారము చీకటి, అహంకారము తామస గుణం. నేను అన్న అహంకారం బాగా పెరిగితే వాడికి కళ్ళు నెత్తిన ఉంటాయి అని చెప్తారు. ఎవరన్నా కూడా అద్దాలు పెట్టుకునే వాళ్ళు నెత్తిలో పెట్టుకుంటే కళ్ళు అక్కడ ఉన్నాయో ఏమో అనుకుంటూ ఉంటారు కొంతమంది. ఇలా చూస్తే కళ్ళు నెత్తికెక్కడం ఏమిటో, కళ్ళు అరికాల్లో ఉండడం ఏమిటో. వాడు దుర్వాసుడు అరికాల్లో పెట్టుకున్నాడు. శ్రీమన్నారాయణమూర్తి అరికాల్లో ఉండే ఆ కన్ను చిదిమి వేశాడు. మరి వీడో మానవుడు. నేను, నాది, నా డబ్బు, నా ఇల్లు, నా అంతవాడు లేడు అని విర్రవీగేటటువంటి గర్వంతో, మదంతో, అహంకారంతో పెరిగిపోతున్నాడు. ఎప్పుడైతే అహంకారం కలిగిందో అంధకారం అలముకుంటుంది. వాడికి ఇంకేం కనపడదు. ఎదురుగా పోయేవాళ్ళు కనపడరు, వినిపించేవాళ్ళు వినిపించరు. వాడికి ఇదంతా లోకంతో పట్టింపు లేదు. వాడు ఎక్కడో ఉంటాడు. అహంకారం కదా, అది అంధకారం కాదు. కనుక మన వినాయకుడు అంధకారాసురుణ్ణి సంహారం చేసే నిమిత్తమై ఒక్కసారి వాడిని ఇలా చూశాడు. ఆ పిమ్మట అంటూ ఉచ్ఛ్వాస పీల్చాడు. ఆ అంధకార గుణమంతా కూడా, రాక్షస స్వరూపమంతా కూడా వినాయకుడి తొండం ద్వారా లోనికి చేరింది. అంధకారాసుర అంతం అయింది.
ఆ అంధకారాసుర స్వరూపమంతా కూడా ఈ వినాయకునకు బాహ్యంతో ధూమ్రవర్ణంగా మారింది. వినాయక శరీరం నీలవర్ణాన్ని సంతరించుకుంది. అంధకాసురుడు అంతమయ్యాడు. సూర్యనారాయణమూర్తి ప్రశాంతంగా ఎప్పటికి మళ్ళీనే మనకు కాంతిని అందించడంలో తన కార్యక్రమాలలో నిమగ్నమయ్యాడు. దేవతలంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఇది వినాయకుడి యొక్క ఆ ధూమ్రవర్ణంలో ఉండేటటువంటి కథ అంతరార్థం. కథ ఏం చెబుతుంది? మనం అహంకారం పెంచుకోకూడదు. నేను, నాది, నా అంతవాడు లేడు అని విర్రవీగకూడదు. ఎంతటి వాడికైనా కూడా ఈ వేళ లేకపోతే రేపు అనేటటువంటి జ్ఞానాన్ని ఈ 6వ రోజున మనం పెంపొందింపజేసుకుందాం. అలాగే వృక్ష నవమి, కేదార నవమి ఈనాటి విశేషం కనుక వీలు కుదిరితే, కుదరదేమిటి, తప్పకుండా 21 మొక్కలలో ఏదో ఒక మొక్క సేకరించి నాటే ప్రయత్నం చేద్దాం. వినాయకుడి పూజకై చెట్లన్నీ తెంపుగా వచ్చాం, మరి వాటిని పెంచాలిగా. వచ్చే సంవత్సరానికి మళ్ళీ మనకి చెట్లు కావాలిగా. నాటే ప్రయత్నం చేద్దాం. ఇది ఈ 10 రోజులలో ప్రత్యేకించి నవమి తిథి కేదార నవమి అని చెప్పడంలో ఉండే అంతరార్థం. ఈ రోజున మనం వినాయకుడికి ధూమ్రవర్ణం ఎందుకు వచ్చిందో తెలుసుకున్నాం. అలాగే వృక్షాలని ఎందుకోసం స్థాపన చేయాలో కూడా తెలుసుకున్నాం. వినాయకుడి కరుణతో మనమందరం కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలి అని కోరుకుంటూ శుభమస్తు.